కొన్ని వేల సంవత్సరాల కాలంలో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం నేర్చుకున్న మానవుడు క్రూర మృగాల నుండి తమను తాము రక్షించుకోగలిగారు, కానీ తమ జాతికే చెందిన మనుషుల నుండి కాదు. ఒక గుంపు వేరొక గుంపుపై ఎప్పుడు పడితే అప్పుడు నివాస సముదాయంపై దాడి చేసి నిల్వ ఉంచిన ధనాన్ని, ధాన్యాన్ని దోచుకొని ఎలా పడితే అలా హింసించేవారు. ఈ హింసలో అమాయకమైన పిల్లలు, స్త్రీలు మరణించేవారు. నష్టపరిచిన గుంపుపై ప్రతిదాడి చేసేవారు. ఈ విధంగా తమను తాము రక్షించుకోవడానికి ఒక చిన్నపాటి రక్షణ సైన్యాన్ని ఏర్పరచుకొని కాపలాగా ఉండేవారు. రాత్రి పగలు నివాస సముదాయాలకు రక్షణగా ఉండేవారు. దాంతో ప్రజలు, స్త్రీలు, పిల్లల ప్రాణాలకు రక్షణ ఏర్పడింది. కాలక్రమంలో రాజ్యాలు ఏర్పడ్డాయి, స్వంత సైన్యం సమకూరింది. కానీ దాడులు, ప్రతిదాడులు ఆగలేదు. ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు దాడితో ఇరువైపులా భారీ ఆస్తి నష్టంతో పాటు అమాయక పిల్లలు, ఎంతోమంది ప్రాణ నష్టం జరిగేది. దీంతో కాలక్రమేణా అందరికీ మంచి జరిగేలా రాజ్యాలు తమ తమ సైన్యంతో మాత్రమే యుద్ధం చేసి గెలుపొందిన వారు ఓడిన వారి రాజ్యాన్ని చేజెక్కించుకునేవారు. అయితే ఈ యుద్ధం చేసేటప్పుడు యుద్ధవీరుల సామర్థ్యాన్ని బట్టి, వారి నైపుణ్యతను బట్టి వారిని స్థాయిలుగా డివైడ్ చేసేవారు. దాంట్లో మొదటిది నేలపై యుద్ధం చేసేవారు, రెండవది గుర్రంపై యుద్ధం చేసేవారు, మూడవది ఏనుగులపై నుండి యుద్ధం చేసేవారు, నాలుగవది రథంపై నుండి యుద్ధం చేసేవారు. ఈ విధంగా సైనికులు యుద్ధంలో పాల్గొనేవారు. ప్రతి సైనికుడు యుద్ధంలో తప్పక పాటించాల్సిన కొన్ని నియమాలు ఉండేవి. ఈ నియమాలు పాటించడం వల్ల అమాయకమైన ప్రజలు, పిల్లలు యొక్క ప్రాణ నష్టం తగ్గేది. ఆ నియమాలు: ఒక సైనికుడు ఎదుటి సైన్యంలోని తనతో సమానమైన లేదా తనకంటే ఎక్కువ స్థాయి గల సైనికులపై దాడి చేయవచ్చు, కానీ కింది స్థాయి సైనికులపై మొదటగా దాడికి దిగకూడదు. ఒకవేళ వారే యుద్ధానికి దిగినప్పుడు వారిపై యుద్ధం చేయవచ్చు. అంటే ఉదాహరణకు, ఒక గుర్రంపై గల సైనికుడు తనకంటే ఎక్కువ స్థాయి గల ప్రత్యర్థి సైన్యంలోని ఏనుగుపై గల సైనికులు, లేదా రథంపై గల సైనికులు, లేదా తనతో సమానమైన గుర్రంపై గల సైనికులతో యుద్ధం చేయవచ్చు. కానీ తనకంటే తక్కువ స్థాయి గల నేలపై గల సైనికులపై మొదటగా యుద్ధానికి దిగకూడదు, కానీ వారు అతనిపై దాడి చేస్తే ప్రతిదాడి చేసి వారిని చంపవచ్చు. ఈ నియమం ప్రతి స్థాయిలోని సైనికుడికి వర్తిస్తుంది. రెండవ నియమం: యుద్ధం సూర్యోదయం అయిన తర్వాతే మొదలవ్వాలి. మూడవ నియమం: యుద్ధము సరిగ్గా సూర్యాస్తమయ సమయంలోనే ఆపేయాలి. నాలుగవ నియమం: ఒక సైనికునిపై ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది దాడి చేయకూడదు. యుద్ధంలో లొంగిపోయిన సైనికులని చంపకూడదు, వారికి ఎలాంటి హాని చేయకూడదు. వారిని యుద్ధ ఖైదీలుగా మాత్రమే పరిగణించాలి. నిరాయుధునిపై దాడి చేయకూడదు, అతనికి ఎలాంటి హాని తలపెట్టకూడదు, చంపకూడదు. స్పృహ కోల్పోయిన సైనికునికి ఎలాంటి హాని తలపెట్టకూడదు, అతన్ని చంపడం అధర్మం. వెన్ను చూపిన వాడికి హాని తలపెట్టకూడదు, అతడు లొంగిపోయినట్టుగా భావించాలి. తొమ్మిదవ నియమం: యుద్ధ జంతువుల నుండి ఎలాంటి హాని లేనప్పుడు వాటిని చంపకూడదు. 10వ నియమం: ప్రతి ఆయుధానికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. వాటిని వాడేటప్పుడు తప్పక నియమాలు పాటించాలి. ఉదాహరణకు, గదా యుద్ధంలో ప్రత్యర్థి యొక్క నడుము కింది భాగంపై దాడి చేయకూడదు. 11వ నియమం: యుద్ధ భూమికి కావాలని ఎలాంటి నష్టం చేయకూడదు. 12వ నియమం: యుద్ధంలో భాగం కాని మనుషులను, జంతువులను చంపకూడదు. 13వ నియమం: రథాన్ని అధిరోహించిన యుద్ధవీరుడు స్పృహలో ఉన్నంత వరకు అతని రథసారథికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఒకవేళ ఆ రథాన్ని అధిరోహించిన వీరుడు స్పృహ కోల్పోతే లేదా మరణిస్తే, అతని రథసారథి దాడికి ప్రయత్నిస్తే అప్పుడు అతనిపై ప్రతిదాడి చేసి చంపవచ్చు. 14వ నియమం: ఆయుధాలకు విషం పూసి ప్రయోగించకూడదు. ఇప్పుడు చెప్పిన నియమాలన్నింటినీ పాటించి చేసిన యుద్ధమే ధర్మయుద్ధం అనబడుతుంది.
లేకపోతే అది అధర్మ యుద్ధం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మహాభారతం ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ప్రతి కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతాను. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.